మాజీ మంత్రి అంబటి రాంబాబు పెట్టిన పోస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మేయర్ కోవెలముడి రవీంద్ర అన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో పెమ్మసాని కృషి వల్ల ఎంతో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. 16 నెలల్లో జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎర్రబస్సు లేని చోట విమర్శనం ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. రాజకీయ విమర్శలు చేస్తే చేయాలి తప్ప ఇలాంటి పోస్టులు పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అంబటి రాంబాబు దిగజారి మరి కేంద్ర మంత్రి పెమ్మసానిపై అసభ్యకర ఏఐ వీడియోలు చేయడం ఏమిటని మండిపడ్డారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఆయన చేసిన వీడియోల్ని పోస్టుల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈయన రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగత దూషణలకు వెళ్తాం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఒక పెద్ద నెంబర్ 2 స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి గారు అనే ఆయనే ఏ విధంగా మొన్న అంబటి రాంబాబు గారి లాగా నేను మీడియాలో మాట్లాడలేను, విచక్షణ లేకుండా మేము గౌరవప్రదంగా మాట్లాడతామని ఆయన చెప్పినప్పుడైనా మీరు మీ పందం మార్చుకుంటే బాగుండేది. ఎందుకంటే మీ పార్టీలో మీ నాయకులే మీ గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారనే దానికి చెబుతున్నప్పుడు మనం కూడా ఎవరన్నా ఎదురు వాళ్ళు చెబితే మంచి చెడు ఆలోచించి మనం నిర్ణయం చేయాలి. మీరు రాజకీయాల్లో ఉండి ఈ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకి ఆకర్షితులు అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గుంటూరు పార్లమెంట్లో ఒక చరిత్ర పెమ్మసాని చంద్రశేఖర్ గారిది. ఆయన మెజారిటీ ఒక చరిత్ర, హిస్టరీ. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత మెజారిటీతో గెలిచిన గుంటూరు పార్లమెంట్ ఎంపీగా ఎవరూ లేరు. మీరు ఇవన్నీ ప్రజలు ఆయన్ని గెలిపించారు, పట్టం కట్టారు. ఆయన ఏ విధంగా ఈ గుంటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఎటువంటి కేంద్రం నుంచి ఫండ్స్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మన కంటికి ఒక గుంటూరు నగరంలో కానివ్వండి, అట్లాగే తాడేపల్లిలో కానివ్వండి, అట్లాగే రీసెంట్గా ఒక రైల్వే స్టేషన్ మంగళగిరి విషయంలో కానివ్వండి, అట్లాగే లోకేష్ గారు పెట్టిన ప్రతి ప్రతిపాదననే ఆయన వంతు ఆయన సహాయం చేస్తూ వస్తున్నారు. అట్లాగే తెనాలి, పొన్నూరు, ప్రతి మన గుంటూరు వెస్ట్ అండ్ రూరల్లో కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతుంది ఓన్లీ పెమ్మసాని గారి వల్ల. మీరు ఇవన్నీ ఆయన చేసే మంచి చూడకుండా ఏదో పిచ్చి పిచ్చి పోస్టులకి మీరు ఏదో డప్పులు కొట్టుకుంటే దానివల్ల మీకే రాజకీయంగా నష్టం. 16 నెలలున్న మీ